ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నామండి. మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి. ఈవేళ స్పెషల్ ఏంటంటే కనుమ రోజునే చిల్లుగారులు చికెన్ కర్రీ అండి స్పెషల్ అండి. ఈవేళ గోదావరి జిల్లాలోనూ సంక్రాంతి స్పెషల్ అనమాట. ఈరోజు అయితే నేను గారెలు వేస్తున్నానండి. ఒక అర కేజీ పిండికి నేను నానబెట్టేసుకుని గ్రైండర్లో రుబ్బేసానండి. ఈ గారెలు ఎలా వేయాలో చూపిస్తానండి. జీలకర్ర సాల్ట్ కలిపేసుకుని ఒక స్పూన్ జీలకర్ర సాల్ట్ కలిపేసానండి. ఇదిగోండి వేస్తున్నాను అనమాట. ఇలాగా క్లిప్పు మిస్ అయిందండి, తీసిన వీడియో క్లిప్పు మిస్ అయిపోయింది. ఇదిగోండి ఇలా గరిటె మీద వాటర్ రాసండి. ఇంకా ఇలా గారె ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఇలాగా మనకి ఇలా చేసుకునండి. ఇది కెమెరా ఈలు అవ్వట్లేదండి, అందుకే ఇదిగోండి ఇలా జారు విడి చేసుకుంటే అండి అలాంటి ఈజీ వాళ్ళనే వేసేసుకోండి. అలాగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగా ఇదిగోండి గారెలు వేగిపోతున్నాయండి. కొంచెం మనం చింతపండు రసం కానీ లైట్గా, లేకపోతే కొంచెం పెరుగు కలిపిన వాటర్ కానీ ఇలా కలుపుకుని పెట్టుకునండి. అందులో ముంచితే గారి కలర్ బాగా వస్తుందండి. అదొకటి మీరు తెలుస్తున్నా తెలియకపోయినా అదొకటి చూసుకోండి. చిల్లు సరిగ్గా రాలేదు ఈ గారికి. ఇవన్నీ పక్కన కోడి కూర రెడీ అవుతుందండి. కోడి కూరకు రెడీ చేస్తున్నానండి. ఇది ఉల్లిపాయ వేస్తున్నాను. ఈ కనుమ రోజుని ముక్కనుమ రోజుని స్పెషల్ అనమాట అండి కోడి కూర గారిని. బిర్యానీ కూడా చేస్తారండి. నేనైతే కోడి కూర గారి వేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా గారి ఈజీగా అనుకోండి. ఇలా గట్టిగా వేసేసుకుంటే కవర్ మీద అలవాటు లేని వాళ్ళు ఇలా గరిటతో వేసుకోవచ్చండి, బాగా వచ్చేస్తాయి. చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్. గ్రైండర్లో ఆడుకుంటే మట్టుకి చాలా బాగుంటుందండి పిండిది. ఎందుకంటే మీకు మిక్సీలో కొంచెం గట్టిస్తుందండి గారి. ఇదైతే మెత్తగా దూదులెళ్ళే చాలా బాగుంటాయండి. చికెన్లోకి బాగుంటుందండి, చట్నీలోకి కూడా బాగానే ఉంటాయండి గారెలు. ఒకసారి ట్రై చేయండి. ఈజీ అండి, ఏం ఉండదు. ఇది పెద్ద పని ఏం కాదండి. మిక్సీ గ్రైండర్ ఆడుకోవడమే కొంచెం పని అండి. అది కూడా అందులో వేసేస్తే మనం కొంచెం అలా 2-3 సార్లు చూసుకుంటే నలిగిపోద్ది. గ్రైండర్లో వేసినవి అయితే మట్టుకు చాలా బాగా వస్తాయండి. ఇవి మిక్సీలో అయితే కొంచెం గట్టిస్తాయండి, ఇంకా అంతకంటే ఏం కాదు. ఈ మెత్తగా చాలా బాగా స్మూత్గా వస్తాయి అన్నమాట అండి. చికెన్ కర్రీకి రెడీ చేస్తున్నానండి. మాకు ఇవాళ మధ్యాహ్నం లంచ్లోకి ఇవేనండి. అయిపోవచ్చినాయండి గారెలు. ఇంకా అర కేజీ నాకు ఇంకా ఎన్ని గారెలు అయినాయండి. ఇంకా కోడి కూర ఇంకా రెడీ అవ్వలేదండి, అవుతుంది అది కూడాను. ఇంకా అయిపోయినాయండి. నా తీసేస్తే లాస్ట్ 2 వేసేనివి. ఇవి కూడా అయిపోయి వచ్చినాయండి. ఇదిగోనండి గారెలన్నీ రెడీ అయిపోయినాయండి. కోడి కూర రెడీ చేస్తున్నానండి. ఇంకా అర కేజీ పప్పు, నాకు అర కేజీ గుళ్ళకి ఇన్ని గారెలు అయినాయండి. ఇది కోడి కాంబినేషన్, మా కనుమ స్పెషల్ అండి ఇది. ఇంకోటి కోడి కూర రెడీ అవుతుందండి. ఇప్పుడే మసాలాలు వేసి మగ్గబెట్టుకున్నాను అన్నమాట అండి. ఈ కర్రీ కూడా నేను ఒకసారి వీడియో తీసి పెడతానండి. కర్రీ ఇది ఎలా చేయాలనేది నా స్టైల్లో. ఇగోండి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. గారి చికెన్ కర్రీ అండి. ఇగోండి గారెలు మాకు రెడీ అయిపోయిందండి ఈ పూట లంచ్కి. ఇదిగోండి కొన్ని గారెలు అయితే పెరుగులో కూడా వేసానండి. గారెలు వేస్తే చాలా రకాలుగా వాడచ్చు కదండి. అట్లా ఇలాగా కొంచెం పెరుగులో కూడా వేసాను అనమాట అండి గారెలు. ఓకే అండి, మా లంచ్ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, గుమ్మగుమ్మలాడే చికెను ప్లస్ గారి రెడీ అయిపోయిందండి. మా కనుమ స్పెషల్ అండి. మరొక్కసారి మీ అందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు అందరూ ఆనందంగా జరుపుకోవాలని మరీ కోరుకుంటూ మీ రాజేశ్వరి. ఓకే అండి, బాయ్.